విధంగా పాడారు వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్ఫామ్ చేశారు. అదొకటి అన్నారు. ఇంకొకటేమో 5th ప్రైజ్ వచ్చింది వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో. ఆయన తన గ్రూప్ ఏదైతే ఉందో కీరవాణి సార్కి దానిలో జాయిన్ చేసుకుంటా పర్మనెంట్గా అని చెప్పారు. అది ఎలా చెప్పారంటే 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి మా ఇంటికి వచ్చి రోజు చాకరీ చేస్తుంటారు ఈ సింగర్స్, దానిలో జాయిన్ చేసేసుకుంటా అన్న వేలో చెప్పారు. సో నాకు అది కూడా కొంచెం మరి అది డిస్రెస్పెక్ట్ కాదా అనిపించింది. సింగర్స్ ని చాకరీ చేయడం అని ఎలా వాడతారు? ఇంట్లో పర్సనల్ పనులు చెప్తారు, ఇంట్లో పనులు చేస్తారు అన్న వేలో చెప్పారు ఆయన. సో అదేంటి అనే వేలో చెప్పారంటే ఆ విధంగా ఊహించుకుంటున్నారా లేదంటే లేదు, అలానే చాకరీ అన్న వర్డ్ అయితే వాడారు. ఇంట్లో చాకరీ చేస్తుంటానే నా గ్రూప్ లో జాయిన్ చేసుకుంటా అన్నారు. కరెక్ట్, ఇలానే అంటే ఇంటి పనులు చేయడానికి నేను వాడుకుంటాను, అప్పుడప్పుడు మ్యూజిక్ చేయిస్తాను, ఇలాంటి ఇదే అన్నారు. యాక్చువల్లీ చాకరీ అన్న వర్డ్ అయితే పక్కా వచ్చింది, ఇంట్లో చేస్తుంటారు అని అయితే అన్నారు. సో ఆ గ్రూప్ లో చేర్చుకుంటా అని క్లియర్ గా చెప్పారు. నాకు తెలిసి అది కట్ చేసేస్తారు. సో అలా మరి అది డిస్రెస్పెక్ట్ కాదా అని అనిపించింది. ఇంకా ఏం లేదు, కీరవాణి సార్ నా సింగింగ్ పాటను విమర్శించడమే కాకుండా బాడీ షేమింగ్ కూడా చేశారు అక్కడ అని అన్నారు మీరు. సో చాలా వాటిల్లో కూడా మీ వీడియోలో కూడా చెప్పారు, ఏంటది? యా, సో ఈ ప్రొడక్షన్ వాళ్ళలో ఒక ఆయన ముందు అవుట్ఫిట్స్ పంపిస్తారు అన్నమాట డిజైనర్స్కి, ఈ పాటకి ఇలాగ ఈ పాటకి ఇలాగ అని పెడతారు. కానీ నాకు మాత్రం ఫోటోకి రియల్గా వచ్చే కాస్ట్యూమ్ కొంచెం సంబంధమే ఉండేది కాదు. సో వచ్చాక చాలా పొట్టిగా చేసేవాళ్ళు, కావాలని పొట్టిగా కుట్టియడం, కింద పొట్టిగా కుట్టడం చేసేవాళ్ళు. నేను అది అడిగితే నువ్వు కిందకి కట్టుకోవాలి, కనిపించాలి, స్కిన్ కనిపించాలి, నువ్వు కిందకి కట్టుకోవాలి, అదేంటే నాకు సూట్ అయ్యేది కాదు. డాన్స్ ప్రోగ్రామ్ ఏదో అంటే వేరే ఏదో ప్రోగ్రామ్ కాదు కదా, పాటలు పాడడం, పాట బాగా పాడుతుందా లేదా వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. అదే, కానీ ఏమో వాళ్ళు అలా చెప్పి ఇంకా నీకు ఏ డ్రెస్ సూట్ అవ్వదు, ఇలాంటి బాడీ ఉంటే నేను ఇంకేం చేస్తాను తప్పు కదా అన్న వేలో అదే అన్నారు. వేగడు కదా, అదే అన్నారు. ఎవరు? ఆ ప్రొడక్షన్ వాళ్ళు. ప్రొడక్షన్ వాళ్ళు, ఇంకా డిజైనర్ కూడా. రైట్. అదేవిధంగా మీరు ఈ విషయము ఇటు ఎవరైతే జడ్జెస్ ఉన్నారో లేదంటే వీళ్ళ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? ఇట్లా అంటున్నారు నన్ను ఈ విధంగా చేశారని. యాక్చువల్లీ నాకు జడ్జెస్ అంత క్లోజ్ ఉంటే మేబీ ముందే వెంటనే చెప్పేదాన్ని, కానీ నాకు అంత క్లోజ్ కాదు జడ్జెస్ ఎవరు కూడా. అక్కడ అంత బాండింగ్ లేదు, ఎస్పీ చరణ్ సార్తో కూడా లేదు. ఉంటే డెఫినెట్లీ చెప్పేదాన్ని, కానీ లేదు, నేను ఎవరికి చెప్పుకోలేకపోయాను అక్కడ. సో వాళ్ళతో అయితే చెప్పాను, నేను నో అని అయితే చెప్పాను, నాకు డ్రెస్ అన్కంఫర్టబుల్, నేను వేసుకోని అయితే గట్టిగా చెప్పాను. కానీ అయినా లేదు, యూ హ్యావ్ నో చాయిస్ అన్నట్టు చెప్పారు వాళ్ళు. సో అలా వేసుకొని నేను లాలూ దర్వాజా లస్కర్ అని ఒక పాట పాడాను.